నవ్వితే నవ్వని ఏందంట ఆ నవ్వాలి, నేను ఈ దీనస్థితిని అనుభవించాలి, ఈ రెండు సీన్లు ఆయన చూడాలి, ఆయన నన్ను ఎత్తాలి. నలుగురు నిన్ను చూసి నవ్వేటట్టు, నలుగురు నిన్ను చూసి అవమానపరచబడేటట్టు నువ్వు అలాంటి పరిస్థితిలోకి వెళ్ళావు అంటే గుర్తుపెట్టుకో, దేవుడు ఒక ఆశ్చర్యకరమైన మలుపు తిప్పి నిన్ను ఘనపరచబోతున్నాడని అర్థం. ఆ ఘనత నీకు ఇవ్వడానికి ముందు, ఘనతిస్తే నీవు గర్విష్టి అవుతావు గనక, అహంకారం చూపుతావు గనక, ముందు అవమానాల్లోకి తీసుకెళ్లి అనుభవాలు నేర్పి ఆ తర్వాత నిన్ను ఘనపరుస్తాడు. అప్పుడు ఎంత ఘనపరిచినా నువ్వు చెడిపోవు. నలుగురు చాలా తేలిగ్గా మాట్లాడుతున్నారు, అవమానాలు ఎదుర్కొంటున్నావు అంటే డోంట్ వరీ, టైం వచ్చింది. ఏ టైం వచ్చింది? నువ్వు ఘనపరచబడే టైం వచ్చింది. ఎవరు నిన్ను కదిలించట్లేదంటే నువ్వు స్తబ్దంగానే ఉంటావు. ఎవరన్నా నిన్ను కదిలిస్తున్నారంటే దేవుడు కార్యం చేయబోతున్నాడని అర్థం.